నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖ సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు. వైద్య బృందానికి ప్రజాప్రతినిధుల ప్రశంసలు. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనే మన లక్ష్యం. రాష్ట్ర సెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు. ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే అంటరానితనం పోతుందా? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని, మొత్తం 233 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ఐఎంఏతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, నిపుణులు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందించే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి సాధారణ పరీక్షలతో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, ఎన్టీ, ఆర్థోపెడిక్, కంటి, దంత వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అలాగే మామోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్ అభినందించారు. ఈరోజు మనకి ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లైక్ షుగర్, బీపీ, తర్వాత మనకి ఐరన్, హెచ్పి, హిమోగ్లోబిన్ లెవెల్స్ వీటితో పాటు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రమ్ ఐఎంఏ నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చారు. గవర్నమెంట్ డిఎంహెచ్ఓ గారి తరఫున కూడా ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇందులో కార్డియాలజిస్ట్, ఈసీజీ సర్వీసెస్, 2D ఎకో సర్వీసెస్, తర్వాత ఇక్కడ మనకి మ్యామోగ్రఫీ, ఎక్స్రే సర్వీసెస్ అండ్ అదర్ డిసిప్లిన్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. సో అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మొత్తం మన జర్నలిస్ట్ అందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి 70 మంది వచ్చారని తెలిసింది. ఈరోజు అంతా కూడా క్యాంప్ ఉంటుంది. సో మీ కుటుంబ సభ్యులతో పాటు వస్తే దాని రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇస్తాము. లేవు ఒక రోజు 2 రోజులు పట్టేవి వెంటనే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకా 2 థింగ్స్. ఒకటి, లాస్ట్ మన మీటింగ్లో జరిగినప్పుడు ఒక ఐడి కార్డ్స్ ఒకటి ఇమ్మని అడిగారు. దట్ ఈస్ 1 థింగ్ విల్ గివ్. అండ్ సెకండ్ ఇస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అది కూడా మేము చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అందరికీ స్క్రీనింగ్ ఇప్పుడు చేయట్లేదు. నో ఇది బెటర్. యూ హ్యావ్ లేదు చేయాలి, మీకు అది ఆ గ్యాప్ రాకూడదు. సో ఇక్కడ ఈరోజు మనం పెట్టాం కాబట్టి మళ్ళీ ఇంకో రోజు మీకు వేరే రోజు ఇబ్బంది. ఈరోజే స్క్రీనింగ్ చేయాలి. నేను అదే ప్లాన్ చేశాను. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్కి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్కి కలెక్టరేట్, సెంట్రల్ జైలు, ఎస్పీ గారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడున్న ఎంప్లాయీస్కి అక్కడ విడివిడిగా క్యాంప్స్ తీసుకుని చేస్తున్నారు. సో మెయిన్గా శానిటేషన్ సిబ్బంది అందరూ కవర్ అయ్యారు. అందరికీ టెస్టులు చేస్తామని చెప్తున్నారు. మేము అదొకసారి చెక్ చేసి దాని మీద ఫాలో అప్ చేసే అవసరం అయితే మళ్ళీ మెడికల్ క్యాంప్స్ పెడతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మెగా మెడికల్ క్యాంప్ని ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులు, వారి యొక్క కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మెడికల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. జర్నలిస్ట్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పైన కూడా స్వతహాగా జర్నలిస్టులే కదా మనకి సేవ అందించేవారు, వారికి మనం క్యాంప్ పెడితే సరిపోతుంది అన్నది ఎవరైనా సరే ఆలోచించే విధానం. కానీ వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఒక పక్కన ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు తెలియచేయడం, వాటిలో అయిన తప్పుదాలు ఉంటే నిర్ణయాల పరంగా కానివ్వండి, లేకపోతే
చేస్తున్న అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రశ్నించే ప్రతిపక్షాల పక్కన కూడా వారి యొక్క వాస్తవాలు కూడా ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో అనునిత్యం నిమగ్నమై వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జర్నలిస్టులు ఎంత ముఖ్యమో వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వారు త్యాగం చేయడం వల్ల ఈ రోజున వీరు రోడ్డు మీద ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నారు. వారి పట్ల కూడా బాధ్యతతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా మెడికల్ క్యాంప్ డ్రైవ్ చేయడం అన్నది ఒక మంచి శుభ పరిణామం. నిర్ణయం తీసుకున్న కలెక్టర్ గారికి, ఇక్కడ వీరికి సేవ అందిస్తున్న మెడికల్ వ్యవస్థకి, మెడికల్ వ్యవస్థలో టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ మీడియా సోదరులు సోదరిమణులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ఏదో ఆరోగ్యంగా ఉన్నాం, బాగానే ఉన్నాం అనుకుంటే కాదు. లోపల ఎలా ఉన్నదన్నది మనకి తెలియని అంశం. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మెడికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా 6 monthsకి ఒకసారి బాడీని మెడికల్గా ఎగ్జామిన్ చేయించుకోవడం అన్నది కనీస బాధ్యత. ఆ బాధ్యత నాకు తెలిసి మా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మెడికల్ చెకప్ క్యాంప్స్ పెట్టేవారు, నాకు గుర్తుంది. కానీ ప్రభుత్వ పరంగా పెట్టడం అన్నది శుభ పరిణామం. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించే విధంగా కూడా ఒక మంచి కార్యక్రమం కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, సేవలు అందిస్తున్న వైద్య నిపుణులందరికీ, అలాగే ఈ రోజున ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్న మీడియా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాల వైద్యాలు, హార్ట్ దగ్గర నుంచి, గైనిక్ దగ్గర నుంచి, ఈఎన్టీ దగ్గర నుంచి, డెంటల్ దగ్గర నుంచి, పిల్లల హాస్పిటల్ దగ్గర నుంచి, క్యాన్సర్ దగ్గర నుంచి, జనరల్ మెడిసిన్ దగ్గర నుంచి అన్ని విభాగాల్లో ప్రావీణ్యత ఉన్నటువంటి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ క్యాంపును నిర్వర్తిస్తున్నారు. సహజంగా 500 మంది వస్తుందని మన జర్నలిస్ట్ అసోసియేషన్ వారు అనుకుంటున్నారు. ఇప్పటికి 200 దాటింది. ఇది మంచి ప్రయోగం, పెద్ద ప్రయోగం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే, మంచి వాతావరణాన్ని కల్పిస్తే జర్నలిస్టులు బాగా దీన్ని వినియోగించుకుంటారు. ఈవేళ జర్నలిజం అనేది ఎలాంటి ప్రమాదకరమైన అంశాల్లో అయినా సరే వాళ్ళు ముందస్తుగా అక్కడ ఉండాలి. అధికారులతో పాటు ప్రాణాలు తెగించి అనేక అంశాల్లో ముందుకు వెళ్ళి పనిచేసేటువంటి వృత్తిది. ఈ వృత్తిని ఉన్నటువంటి జర్నలిస్ట్ని ప్రభుత్వం ఎంత దగ్గర తీసుకుని ఎంత వాళ్ళకి ఆరోగ్యానికి సంరక్షణ కల్పిస్తే అంత మంచిది. ఆ విధంగానే ప్రభుత్వం స్పందించింది. ఆ విధంగా జర్నలిస్టులు కూడా స్పందించి అనేక మంది పరీక్షలు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను. మెగా మెడికల్ క్యాంప్ని ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులు వారి యొక్క కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మెడికల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. జర్నలిస్ట్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పైన కూడా స్వతహాగా జర్నలిస్టులే కదా మనకి సేవ అందించేవారు, వారికి మనం క్యాంప్ పెడితే సరిపోతుంది అన్నది ఎవరైనా సరే ఆలోచించే విధానం. కానీ వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఒక పక్కన ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు తెలియచేయడం, వాటిలో అయినా తప్పుదాలు ఉంటే నిర్ణయాల పరంగా కానివ్వండి, లేకపోతే చేస్తున్న అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రశ్నించే ప్రతిపక్షాల పక్కన కూడా వారి యొక్క వాస్తవాలు కూడా ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో అనునిత్యం నిమగ్నమై వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జర్నలిస్టులు ఎంత ముఖ్యమో వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వారు త్యాగం చేయడం వల్ల ఈ రోజు వీరు రోడ్డు మీద ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తా ఉన్నారు. వారి పట్ల కూడా బాధ్యతతో ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా మెడికల్ క్యాంప్ డ్రైవ్ చేయడం అన్నది ఒక మంచి శుభ పరిణామం. నిర్ణయం తీసుకున్న కలెక్టర్ గారికి,
ఇక్కడ వీరికి సేవ అందిస్తున్న మెడికల్ వ్యవస్థలో టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు సోదరిమణులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం. సీతానగరం మండలం ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పొగాకు మొక్కజొన్న పండిస్తున్న రైతులకు సుమారు 4,20,000 విలువైన స్ప్రేయర్లు టార్పాలిన్లను ఐసీఏఆర్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషమాధవ్ చేతుల మీదుగా రాజమండ్రి సిటీఆర్ఐలో అందజేశారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక 2025-26లో భాగంగా ఐసీఏఆర్ నిర్కా సహకారంతో స్థానిక సిటీఆర్ఐలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ శేషమాధవ్ మాట్లాడుతూ ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సోడదాసే మార్టిన్ లూథర్ ద్వారా అక్కడ రైతులతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. గత 8 సంవత్సరాలుగా పొగాకు మొక్కజొన్న పండించే రైతులకు దిగుబడి పెంచుకునేందుకు సహకరించడంతో పాటు సిఎస్ఆర్ ద్వారా 70 మంది రైతులకు టార్పాలిన్లు స్ప్రేయర్లు పంపిణీ చేశామన్నారు. వారి పంటలు మంచి దిగుబడి సాధించి ఆదాయం పెంచుకునేందుకు అండగా ఉంటామన్నారు. ఈరోజు 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ సప్లై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐసీఆర్ఏ ఎన్ఆర్సీఏ డైరెక్టర్ అయినటువంటి శేషమాధవ్ గారికి, అదేవిధంగా సీనియర్ అధికారి రాజశేఖర్ గారు, కిరణ్ గారు, అనేక మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఐసీఆర్ఏ ఎన్ఆర్సీఏ ఈ సిటీఆర్ఐ వారు 2018 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా మరి సీతారామ మండలం ఉన్నటువంటి ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ 1940లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీకి నేను గత 20 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా ఉండడం, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా మా సొసైటీ అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ మమ్మల్ని ప్రోత్సహించి మరి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళని రైతులుగా మార్చినటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి సిటీఆర్ వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మరి మా యొక్క లంకలో సుమారు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా రైతులు సొంతంగా వారే పొలాలు పండించుకుని వారే రైతుల కింద కొనసాగుతున్నారు. వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మరి సిటారా ద్వారా ప్రతి సంవత్సరం కూడా మాకు అందిస్తున్నారు. ఆ సందర్భంగా వారికి మేము ప్రత్యేకించి మా సొసైటీ తరఫున అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లైన్లో 2025-26 సంవత్సరం గాను మా సొసైటీకి సుమారు 4,20,000 రూపాయలు విలువ చేసేటువంటి టార్పాలిన్స్ అదేవిధంగా స్పేర్లు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంతమంది రైతులు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ సంస్థ ఇప్పుడు కూడా మా యొక్క బాండింగ్ ఎప్పుడు కూడా కలిసి ఉంటామని మా సొంత సంస్థగానే మా సొసైటీ భావిస్తుంది. ఆ రకంగా కూడా వారి సేవలు ఇంకా మాకు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటీఆర్ యాజమాన్యానికి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కేంద్ర వాణిజ్య పరిశోధన సంస్థ నిర్కా అనే సంస్థలో కేంద్ర ప్రభుత్వ పథకమైన షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకంలో మేము ములకల్లంకలో ఉన్న ఫీల్డ్ ఫార్మర్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మేము గత 8 సంవత్సరాలుగా ఈ కోఆపరేటివ్ సొసైటీతో పనిచేస్తున్నాము. ఈరోజు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద కూడా వారికి లబ్ధి చేర్చే విధంగా స్ప్రేయర్స్ను అలాగే టార్పాలిన్స్ను దాదాపుగా ఒక 4,20,000 ఆ పథకం కింద ఒక 70 మందికి టార్పాలిన్స్ను ఒక 70 మందికి స్ప్రేయర్స్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీకి మేము గత 8 సంవత్సరాల నుంచి ఏదో విధంగా సహాయం చేస్తున్నాము. అవన్నీ కూడా చాలా చక్కగా లబ్ధి చెందిన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకొని పొగాకులో కానివ్వండి అలాగే మొక్కజొన్నలో కానివ్వండి వాళ్ళ ఉన్న పంటల్లో గణనీయంగా అభివృద్ధిని తీసుకొచ్చారు. వాళ్ళకి ఈల్డ్ పెరిగింది, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళు మంచి రైట్లకి దీంట్లో ఉన్న క్రాప్స్లో ఉన్న ప్రొడ్యూస్ని అమ్ముకొని సొసైటీ బాగా జరుగుతుంది.
దీని ముఖ్యంగా ఈ సొసైటీలో ఉన్న ప్రెసిడెంట్ మార్టిన్ గారు మాకు ఎప్పటి నుంచో ఈ మా సంస్థకి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు రావడం జరిగి మాకు ఒక అనుబంధాన్ని క్రియేట్ చేశారు. ఆ అనుబంధం ద్వారా మేము పర్టికులర్గా లాస్ట్ ఇయర్ ఒక ఫీల్డ్కి వెళ్ళాము, అక్కడే చేశాము ఇలాంటి పెద్ద కార్యక్రమము. ఈసారి కొన్ని రీజన్స్ వల్ల అక్కడ చేయలేకపోయాము. బట్ వాళ్ళందరూ కూడా మా ఈ సంస్థకి ఈరోజు రావడం జరిగింది. ఆ సంస్థకు వచ్చినందుకు ఇక్కడ చేసి ప్రోగ్రాము, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము చేయడం జరిగింది. అలాగే మేము ఇంకా వచ్చే సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము. ముఖ్యంగా వారికి ఏమేమి కావాలి, వాళ్ళ యొక్క డిమాండ్ అంటే వాళ్ళ నీడ్స్ను గుర్తుపెట్టి ఇంకా మేము సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండకుండా కొన్ని కార్యక్రమాలు ములకల్లంకలో చేయాలని ప్రణాళిక చేసుకున్నాము. దానికి మార్టిన్ గారి సహకారము, అలాగే వాళ్ళ యొక్క మెంబర్స్ యొక్క సహకారం మాకు ఉంటుందని చెప్పి మేము ఎప్పుడు అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఒక ప్రాంతంలో టొబాకో కానివ్వండి, అలాగే చిల్లి కానివ్వండి, మా యొక్క పంటలు కానీ వేరే అగ్రికల్చర్ పంటల్లో కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి కోసము ఈ ప్రణాళికలను యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మాకు చాలా మంచి ప్రగతిని కానివ్వండి, చాలా మంచి ప్రభావం కానీ ఈ ప్రాంతంలో కనిపించిందని చెప్పుకోవచ్చు. దానికి ముఖ్యంగా ఏంటంటే సొసైటీ యొక్క ప్రెసిడెంట్ మార్టిన్, అలాగే మా సహచరులు, మా తోటి సైంటిస్టులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ రావు, అలాగే ఎస్సీ ప్రణాళికలో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా నిరంతరం ఒక మంచి ప్లాన్స్ చేసుకోవడము, ఏమేమైతే వాళ్ళకి కావాలో అవే ఇవ్వడము, వాటిని మళ్ళీ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడము అలాంటివి జరుగుతుంది. సో అలాంటి ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ నిర్కా సంస్థలో ఈ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. థ్యాంక్ యూ. చేస్తున్నాను. మరి గత 8 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా షెడ్యూల్ కుల ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ములగల్లంక లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి చేయటం జరిగింది. వారు ఎంతగానో లబ్ధి పొందారు. ఇప్పుడే మరి మార్టిన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి రైతులందరూ రావడం మాకు ఎంతో సంతోషకరం. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మరి ఆ యొక్క పంటల్లో అత్యధిక దిగుబడిని సాధిస్తూ ఖర్చులు తగ్గించుకుంటూ ఇంకా ముందుకే వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతి సాంకేతికమైనటువంటి సమాచారాన్ని, అలాగే ప్రతి లబ్ధిని మేము సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ డాక్టర్ శేషమాధ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా చేయడానికి రైతులందరినీ కూడా సమకూర్చి ముందుకు నడిపిస్తున్నటువంటి మార్టిన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఆ యొక్క పంటల యాజమాన్యం హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర్ రావు గారికి కూడా మీరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేయడానికి వచ్చిన ప్రతి రైతుకి కూడా మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సెట్టిబలిజ సామాజిక వర్గ ఆశాజ్యోతి దివంగత నేత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడుపూడి సతీబాబు కొనియాడారు. గురువారం వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం లాల చెరువు సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి సతీబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దొమ్మేటి వెంకటరెడ్డి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, సెట్టిబలిజల ఆత్మ గౌరవానికి ప్రతీక. పేద వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన బాటలు నడుస్తూ సెట్టిబలిజ కార్పొరేషన్ ద్వారా ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి. సామాజికంగా, రాజకీయంగా మన వర్గం మరింత బలోపేతం కావాలంటే వెంకటరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కాకుండా విశాఖపట్నంలో నిర్వహించిన ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా లాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం దగ్గర
సిటీలో ఊర్లో ఉన్న సెట్టుబడి సోదరులందరూ కూడా ఘనంగా నివాళులర్పించారు. మొన్నే దొమ్మేటి వెంకటరెడ్డి గారిది అధికారికంగా జీవో ఇచ్చి రాష్ట్ర పండుగగా జరుపుకోవడానికి అవకాశం కల్పించిన ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ గారికి కృతజ్ఞత తెలుపుతూ, దొమ్మేటి వెంకటరెడ్డి అన్న ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే బ్రిటిష్ టైంలోనే ఈ పిల్లలు బాగా చదువుకోవాలని మంచి సంకల్పంతో మధ్యాహ్న భోజన పథకం పెట్టి అప్పుడులోనే స్కాలర్షిప్లు పెట్టి పిల్లల్ని ఎంతోమందిని విద్యావంతులుగా చేయడమే కాకుండా ఆయనకున్న ఆస్తి అంతా కూడా చాలా మట్టికి కులం కోసం, అలాగే బీసీల్లో అనగాని వర్గాల కోసం త్యాగం చేసి చెట్టుబలిజ అనే నామకరణం చేయడమే కాకుండా అప్పుడులోనే 1920లోనే సంఘాలు పెట్టి ఈ చెట్టుబలిజల్ని ఐక్యతంగా ఉండాలనే మంచి సంకల్పంతో 1920లోనే దొమ్మేటి వెంకటరెడ్డి గారు సంఘాలు పెట్టి అన్ని బోలన్నీ, ఇప్పుడంటే ఫోన్లు, వాట్సాప్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు ఏమీ లేని టైంలోనే 1920లో ఒక 50,000 మంది సుమారుతో జనంతో అప్పుడులోనే మీటింగ్ పెట్టి చెట్టుబలిజ అనే నామకరణం చేయడమే కాకుండా చెట్టుబలిజ పిల్లలను బాగా చదివించడంలో కానీ అన్నింటిలో కూడా ముందుండి చెట్టుబలిజలకు మంచి గుర్తింపు తెచ్చిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి అధికారంగా చేసుకోవడానికి జీవో కల్పించి మొన్న లోకేష్ గారు ప్రత్యేకించి విశాఖపట్నం మీటింగ్ పెట్టుకునే అవకాశం మాకు కల్పించినందుకు లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే ఇక్కడ లాలా చెరువు సెంట్రల్ లాంటిలో, ఎందుకంటే లాలా చెరువు అంటే ఎక్కువ ఈ ఏరియాలో చెట్టుబలిజలు ఎక్కువ ఉన్న ఏరియా, ఇలాంటి ఏరియాలో మాకు విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించిన మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి కూడా మేము ఇప్పుడు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం జాతి తరపున. ఎందుకంటే లాలా చెరువు సెంటర్ అంటే ఈరోజు రాజమండ్రికి చాలా మెయిన్ సెంటర్. అలాంటి మెయిన్ సెంటర్లో కూడా మాకు మా దొమ్మేటి వెంకటరెడ్డి గారిది విగ్రహానికి అవకాశం కల్పించినందుకు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కడల రామకృష్ణ గారు, ఇక్కడ చింతపల్లి రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఏ తక్కువ టైంలో చెప్పినా సరే దొమ్మేటి వెంకటరెడ్డి గారి విషయంలో మన జయంతి నేను ఊళ్ళో లేకపోయినా సరే అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒక అంగరంగ వైభవంగా చేశారు. అలాగే ఈరోజు వర్ధంతి కూడా పొద్దున్నే 1 గంట ముందు ఫోన్ చేస్తే అందరూ కూడా వచ్చి ఈ జాతి మీద ఉన్న అభిమానాన్ని చాటుకునే వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే మొన్నే మనం అధికారంగా తెచ్చుకున్నాం. రాబోయే రోజుల్లో మన బోర్డర్ స్కూల్లో ఆయన పుట్టిన జన్మస్థానంలో మన కాంస్య విగ్రహం పెట్టుకోవడం కూడా ప్రభుత్వం అధికారంగా తెలిపింది. అక్కడ ఏదైతే ఆయన పుట్టిన బోర్డర్ స్కూల్ ఉందో బోర్డర్ స్కూల్ బ్రిడ్జికి మన దొమ్మేటి వెంకటరెడ్డి గారి నామకరణం చేయడానికి కూడా ప్రభుత్వం జీవో ఖచ్చితంగా ఇస్తుందని మేము అందరూ కూడా ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఒక జాతి నాయకుడు కాదైనా మొత్తం యావత్ బీసీ నాయకుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న ఆయన. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇంత గౌరవం ఒక ఎన్డీఏ కుటుంబంలోనే దక్కింది. గత ప్రభుత్వంలో మీరు కూడా చూశారు, ఇక్కడ ఉన్న గీత కులాల నాయకులు అని చెప్పి పదవులు తెచ్చుకున్న నాయకులు ఎవరు కూడా మన దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఎక్కడా కూడా ఒక ఫోటో పెట్టి కూడా నివాళులు అర్పించలేదు. రాష్ట్రం అంతా కూడా ఆయన్ని ఎంతో గొప్పగా నివాళులు అర్పిస్తే ఆయన జయంతి రోజు నాడు ఇక్కడున్న నాయకులు, వైసీపీ నాయకులు ఎక్కడా కూడా రాజమండ్రి సిటీలో మేము చూసాం, ఎక్కడా కూడా కనీసం దొమ్మేటి వెంకటరెడ్డి గారికి నివాళులు అర్పించలేదంటే వాళ్ళకి దొమ్మేటి వెంకటరెడ్డి అంటే ఎంత చిన్న చూపో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా, ఎందుకంటే మన జాతికి ఎక్కడ విలువ ఉంటుందో అక్కడ మనం పనిచేయాలి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 10% మద్యం షాపులో రిజర్వేషన్ తీసుకొచ్చాం. అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి అధికారికంగా చేయడానికి ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర ఇంకెవరు తిరగరాయలేరు. ఒక జాతికి ఒక బీసీ నాయకుడిగా ఈరోజు ఇంత స్థాయిలో గుర్తింపు ఇచ్చారంటే అది ఒక ఎన్డీఏ కూటమిలోనే సాధ్యం అవుతుందని మిగతా నాయకులు కూడా అందరూ కూడా తెలుసుకోవాలని. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం మీకు ఈ ఐడియా ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనం ఏ జాతిలో పుట్టామో, ఇప్పుడు మీకు సీట్లు వచ్చినా మాకు ఏమైనా అవకాశాలు వచ్చినా మనం ఈ జాతిలో పుట్టాం కాబట్టి మనకి ఈ అవకాశాలు ఎక్కువ కల్పిస్తున్నారు. కాబట్టి ఈ జాతిలోంచి మీరు నాయకత్వం వహించి ఈ రోజు వరకు మీరు ఏం చేశారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మా సిటీలో మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని సపోర్ట్ చేయబట్టి ఆదిరెడ్డి వాసు గారు ఈరోజు మేము ఇక్కడ ఈ విగ్రహాన్ని పెట్టుకోగలుగుతున్నాం. గత ప్రభుత్వంలో మీరు ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు, కానీ ఏ రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గుర్తు మీకు రాలేదు. ప్రభుత్వం పోయిన తర్వాత మాత్రం దొమ్మేటి వెంకటరెడ్డి అని తిరుగుతున్నారు. ఇలాంటి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఇంకా ముందు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విషయంలో ఇంకా మేము ఎన్నో అద్భుతాలు చేస్తామని, అలాగే సెట్టుబల్జీ కార్పొరేషన్ ద్వారా కూడా త్వరలో
నిధులు కూడా మంజూరు చేస్తామని మన లోకేష్ గారు మాట ఇచ్చారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో పిల్లల చదువులు కానీ, ఎందుకంటే మొన్న కూడా పిల్లలు చదువుకోవాలని మంచి సంకల్పంతో సుమారు 20 లక్షల రూపాయలు ఇక్కడ రాజమండ్రిలో మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా సెట్టుబల్జీ గౌడ సీసేన యాతగిరికి పిల్లలకి ఎవరికి కూడా స్కాలర్షిప్ ఇవ్వలేదు. నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాతే మొన్న మేము ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఏదన్నా పదవి అనేది ఎంతోకాలం ఉండదు, ఉన్నప్పుడు మనం ఏం చేసామో ఆ పదవిలో కులానికి ఎంత ఉపయోగపడ్డం అనేది మాత్రం అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత తక్కువ టైంలో ఇంతమంది వచ్చి ఈ జాతి మీద ఉన్న అభిమానం చాటుకున్నందుకు వీళ్ళందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సీల కిందకు రారని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై ఆ ధర్మాసనం తీర్పును పునఃపరిశీలన చేయాలని కోరుతూ సిపిఐ సామాజిక హక్కుల వేదిక కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్క్ నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సామాజిక హక్కుల వేదిక చైర్మన్ తాటిపాక మధు మాట్లాడుతూ హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందకి రారంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం విచారకరమని అన్నారు. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాలు కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించిందని, ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలి పెట్టి అని మధు అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ గతం నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అని సుప్రీంకోర్టు తీర్పు చాలా హేయం, చాలా బాధాకరం. ఈ సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలన చేయమని సుప్రీంకోర్టు న్యాయవాదులకి వేడుకుంటున్నాం. అయ్యా, ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన అతనేమి అగ్రవర్ణం కాలేకపోడు. అంటరానితనం, వ్యవస్థ, చిన్నచూపు, దూరం పెట్టడం ఇవన్నీ కొనసాగుతాయి. అదేమీ లేకుండా ఎస్సీ వాళ్ళు క్రైస్తవులు గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా బీసీలు అయిపోతారంటం అనేది చాలా అవివేకం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. అందుకని ఈ రోజు కాకినాడలో ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాదులు పునఃపరిశీలన చెయ్యండి. మీ ఇచ్చే తీర్పు కరెక్ట్ కాదు. సామాజిక కోణంగా ఆలోచించండి. మా కింద పరిస్థితి ఆలోచించండి. మేము ఉదాహరణకి ఎస్సీలో క్రైస్తవ చెగరిస్తే గుళ్ళకి రానిస్తారా? మంచిగా ఇస్తారా? మాకు ఈ వ్యవస్థ ఉంటుంది. ఇది రిజర్వేషన్లు క్రమక్రమంగా ఎత్తేయడానికే బీజేపీ ఆడుతున్న నాటకం, ఈ కుట్ర. ఇది సుప్రీంకోర్టు న్యాయవాదులు అర్థం చేసుకుని దయచేసి ఈ తీర్పుని పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాను. సామాజిక హక్కుల వేదిక తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం రాజమండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్రసేను మాట్లాడుతూ క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2021లో పాస్టర్ చింతాడ ఆనంద్ అక్కల రామరెడ్డి కేసులో మార్చి 24వ తేదీ చింతాడ ఆనంద్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించని తీర్పు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విచారకరమని పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగే అవకాశం ఉందని, విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పులో బౌద్ధ మతం, సిక్కు మతం తీసుకున్న వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవాళ హిందూ మతంలో కుల వివక్ష ఉండడం వల్ల హిందువుల మతంలో ఉన్నటువంటి దళితుల్ని రోడ్డు మీద నడవడానికి హక్కు లేకుండా చేసి, స్కూల్లో చదువుకోవడానికి హక్కు లేకుండా చేసి, అంటే సమాజానికి దూరంగా పెట్టి పశువుల కంటే హీనంగా చూస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆదరించినటువంటి కులాన్ని పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూసినటువంటి క్రైస్తవ మతంలోకి కానీ, సిక్కు మతంలోకి కానీ, బౌద్ధ మతంలోకి కానీ దళితులు చాలా చోట్ల మత మార్పిడికి లోనవడం జరిగింది. అయితే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఆధ్యాత్మిక భావన కావాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అంటే ఉన్న చోట సమానత్వం లేనప్పుడు, అణచివేత ఉన్నప్పుడు అట్లాంటి పరిస్థితి జరిగి ఇప్పటికీ కూడా అదే పరిస్థితి దళితులకు ఎదురవుతుంది. చాలా చోట్ల గుడుల్లో కూడా రానటువంటి పరిస్థితి దళితులు అవమానానికి ఎదురవుతున్నారు. వాళ్ళు సామాన్య దళితులే కాదు,
గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి కోవింద్ గారినే మరి గుడి మెట్ల మీద ఉంచి అవమానించడం జరిగింది. ఒక రాష్ట్రపతినే గుడి లోపలికి రానివ్వని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆధ్యాత్మిక చింతన కోసం రకరకాల మతాలని వాళ్ళు ఆచరించడం జరిగింది దళితులు. మరి దాన్ని బేస్గా చేసుకుని ఇవాళ క్రైస్తవంలో కులం లేదు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్స్ హక్కు లేదు, వీళ్ళకి అట్రాసిటీ వర్తించదు అని అంటే ఇప్పుడు 90% దళితులందరూ కూడా మరి ఆధ్యాత్మికంగా క్రైస్తవాన్ని ఫాలో అవుతున్నారు. మరి ఇదే విధంగా అనుకున్నప్పుడు దీనికి కారణం ఏంటంటే 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఉన్నాయి. ఈ 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల్లో ఏం చెప్తున్నారంటే ఒక హిందూ మతంలోనే కులం ఉంది కాబట్టి, హిందూ మతం తప్ప మిగతా ఏ మతాల్లో కులం లేదు కాబట్టి హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే అట్రాసిటీ అప్లై అవుతుంది, లేదంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్స్ అప్లై అవుతాయని చెప్పేసి 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఉన్నాయని మీరే చెబుతున్నారు. మరి 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులు ఉన్నప్పుడు 1956లో మరి సిక్కు మతస్థులను కూడా ఎస్సీ జాబితాలోకి తీసుకోవడం జరిగింది. అంటే హిందూ మతం కాకుండా సిక్కు మతం తీసుకున్న దళితులు కూడా ఎస్సీలుగానే పరిగణించబడతారో, వాళ్ళ మీద ఏదైనా సిక్కు మతం తీసుకున్న దళితుల మీద దాడి జరిగితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లై అవుతుంది. వాళ్ళకి విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ అంతకుముందున్న ఎస్సీ హిందూ మతంలో ఉన్న ఎస్సీలకి ఏ విధంగా అయితే అన్ని హక్కులు సంపూర్ణంగా అందుతున్నాయో సిక్కు మతంలో ఉన్న ఎస్సీలకు కూడా అందుతాయని చెప్పేసి 1956లో సిక్కు మతస్థులకి మరి రాజ్యాంగ ఉత్తర్వులో సిక్కు మతస్థులు చేర్చడం జరిగింది. తర్వాత 1990లో మరి చాలామంది దళితులు బౌద్ధాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వాస్తవానికి బౌద్ధంలో కులం లేదు, కులం ఉన్నదల్లా హిందూ మతంలోనే ఉంది. కానీ దళితులందరూ కూడా బౌద్ధాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి బౌద్ధంలోకి మారిన దళితులకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అప్లై అవుతుంది. స్థానిక గాంధీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ఫ్రీ స్కూల్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయనకు పాఠశాల ప్రిన్సిపల్ అనుష కందికొండ, కల్నాథ పట్ల సత్యనారాయణ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మంచి పేరున్న యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ఇక్కడకు రావటం ఆనందంగా ఉందన్నారు. ప్రీ స్కూల్ నిర్వహణకు యూరో కిడ్స్ కు మంచి అనుభవం ఉందని కొనియాడారు. పిల్లలకు ఓపిక సహనంతో విద్య బోధించడమే కాకుండా మంచి మానవతా విలువలు నేర్పుతూ జ్ఞాన జ్యోతులు వెలిగించి మంచి పౌరులుగా సమాజానికి అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ అనుష కందికొండ మాట్లాడుతూ యూరో కిడ్స్ లో డే కేర్, నర్సరీ, యూరో జూనియర్స్, యూరో సీనియర్స్ ఇక్కడ విద్యా బోధన జరుగుతుందన్నారు. తాను ప్రిన్సిపాల్ తో పాటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలర్ గా కూడా వివరిస్తానని తెలిపారు. ఇప్పుడు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి తరగతులు జరుగుతాయన్నారు. విద్యారంగంలో 25 సంవత్సరాల అనుబంధం ఉన్న యూరో కిడ్స్ ను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ సఖ చిత్రకారుడు పరస రవి, గాయత్రి పీఠం నిర్వాహకుడు సవితాల చక్రభాస్కర్ రావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇందాకే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన భక్త ఎక్కడున్నారో కానీ మీరే. జ్ఞానజ్యోతులు ప్రసాదించే సంస్థ ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించి రేపు సమాజంలోనే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే దేవాలయం. అలాంటి దేవాలయాలు అనేకంగా ఉన్నాయి. కానీ దాంట్లో ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ట్యూన్ చేసి ట్రైన్ చేయడంలోనే చాలా పేషెన్స్ ఉండాలి, అవగాహన ఉండాలి. అవన్నీ కలగలిపి ఒక ఎక్స్పర్ట్ అనే ఒక పేరుతోటి ఎన్నో ప్రాంతాల్లోని పిల్లలకి మంచి విద్య అందిస్తూ ఉన్న యూరో కిడ్స్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ రాజమహేంద్రవరానికి రావడం అన్నది శుభ పరిణామం. ఆ రాజమహేంద్రవరంలో ఈ రోజున శ్రీమతి అనుష గారి యొక్క సారథ్యంలోని ప్రారంభించుకునే అవకాశంలో నేను రావడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఆ విషయాన్ని గుడ్ లక్. చిన్నపిల్లలకి సంబంధించిన విద్యా సంస్థ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాళ్ళ సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఆ చిన్న వయసులో వాళ్ళకి నేర్పించే ఆ మూలాలే రేపు వారి యొక్క భవిష్యత్తుకి అనేక విధాలుగా ఉపయోగపడేది. కాబట్టి ఆ మూలాల్ని చాలా బలంగా ఉండే విధంగా విద్యకు ఒక్కటే ప్రాధాన్యత ఇవ్వకుండా వారు హోలిస్టిక్గా ఒక మంచి హ్యూమన్ వాల్యూస్ పెంపొందించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలన్నది వాళ్ళకి తెలియచేస్తూ, నేను ఎక్కడికి వెళ్ళినా విద్యా సంస్థలు ఈ మధ్యన చెప్తున్న ఒకే ఒక మాట, హెచ్ఆర్డి మినిస్టర్ గారు
గౌరవనీయులు నారా లోకేష్ గారు చాగంటి గారిని గౌరవ సలహాదారు కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నాం. ఆయన చెప్పే ఒకే ఒక్క మాట, లోతైన మాట, తల్లికి చెప్పుకోలేనిది ఏది చెయ్యొద్దు అని చెప్పారు చాగంటి గారు. ఆ తల్లికి చెప్పుకోలేనిది ఏది చెయ్యొద్దు అన్న దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. అది పిల్లలకి మీకు అర్థమయ్యేటట్లు తెలియచేయాలని నా తరపున అనుష గారికి తెలియచేస్తూ ఇక్కడికి విచ్చేసిన అనుష గారి యొక్క కుటుంబ సభ్యులకు, వారికి బలంనిచ్చే ఫ్యాకల్టీ, రేపటి నుంచి వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులే, వారికి మీడియా వారికి. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను యూరోకిడ్స్ ప్రీ స్కూల్ దాన్వాయిపేట రాజమండ్రి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ బ్రాంచ్కి ప్రిన్సిపల్గాను అలాగే స్టూడెంట్స్కి పేరెంట్స్కి కౌన్సిలర్గాను వ్యవహరిస్తున్నాను. ఇవాళ అనగా 26 మార్చ్ 2026న మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేత గొప్ప ప్రారంభోత్సవం అయినది ఈ బ్రాంచ్. అలాగే మేము ఈ రోజు నుంచి అడ్మిషన్స్ని ప్రారంభించుకుంటున్నాము. అలాగే April 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. మాకు ఈ ఫ్రాంచైజ్ ఈ సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాము. అలాగే యూరోకిడ్స్ ప్రీ స్కూల్స్ వారితో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అలాగే మా టీచర్స్ అందరూ వెల్ ట్రైన్లో ఉన్నారు. అలాగే మేము ప్లే గ్రూప్, డే కేర్, అలాగే నర్సరీ, యూరో జూనియర్ అనగా LKG, యూరో సీనియర్ అనగా UKG ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నాము. మా స్కూల్కి 2 సంవత్సరాల నుండి అలాగే 6 సంవత్సరాల పిల్లలకి అర్హత ఉంటుంది. పేరెంట్స్ ఇది గమనించుకుని ఈ సద్వినియోగాన్ని మన రాజమండ్రి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు. వైద్య బృందానికి ప్రజాప్రతినిధుల ప్రశంసలు. దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయ సాధనే మన లక్ష్యం. రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు. ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే అంటరానితనం పోతుందా? సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.